मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। నేను పిల్లిని జాలిగా పూరు తిరుగుతాను విత్ ఆల్ మై ఫ్రెండ్స్. బన్నీ నా పేరు, జాలిగా ఉండడం నా పని. మా ఫ్రెండ్షిప్ మాత్రమే ఈరోజు కొత్త ట్రెండ్. నేను పిల్లిని, బన్నీ వన్స్ మోర్. నేను పిల్లి, నువ్వు కూడా పిల్లి. ఆడుదాం పడదాం మనమందరూ కలిసి చేద్దాం లెట్స్ ఫన్. జల్లీ బీపో స్ట్రీట్స్ లైక్ a special treats. నీలాంటి పిల్లి ఎక్కడా ఉండదు, you're the one. వావ్ బన్నీ, నువ్వు చాలా స్వీట్ గా పాడుతున్నావు. నేను కాఫీ మాత్రమే చేశాను, నీ పాట వల్ల ఇది స్వీట్ అయిపోయింది. కిట్టి, నువ్వు దీనికే ఇంత ఇంప్రెస్ అయిపోయావా? నేను పాడే పాట విన్నావంటే నువ్వు ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటావు వచ్చి. ఖచ్చితంగా నీ ఆటోగ్రాఫ్ ని తీసుకుంటాను సన్నీ. కాస్త పాట పాడొచ్చుగా. నేను ఒక స్టేజ్ ఆర్టిస్ట్ కదా, నేను బన్నీ లాగా బాత్రూమ్ సింగర్ ని కాదు. తప్పించుకున్నాను, టాలెంట్ గొంతులో లేకపోయినా బుర్రలో ఉంది. పోపట్, నువ్వే కదా బాత్రూమ్ సింగర్. రోజు అక్కడి నుంచి నువ్వు పాట పాడతావు కదా. ఎందుకంటే నువ్వు లాక్ వెరగొట్టావు. నేను పాడుతూ ఉంటేనే బాత్రూమ్ లో ఉన్నట్టు అందరికీ తెలుస్తుంది. ఓహో, నాకు నిజంగా తెలీదు నా ఇద్దరు ఫ్రెండ్స్ ఇంత పెద్ద సింగర్స్ అని. ఇంకొకరు ఎవరు? కానీ కిట్టి, బన్నీ తప్ప మేమెవరూ సింగర్స్ కాదు. కిట్టి నా గురించే చెప్తుంది, నేనే సింగర్. నవ్వకండి, కిట్టి ఇంకో సింగర్ ని నేనే కదా. నువ్వు వేరే సింగర్ వే, ఎందుకంటే కిట్టి బెస్ట్ సింగర్, ఎప్పటికీ నేనే ఉంటాను. మనమే రేపు వీళ్ళకి ఎందుకని మ్యూజిక్ బ్యాటిల్ పెట్టకూడదు? ఎవరు గెలుస్తారో వాళ్ళే నిజమైన మ్యూజిక్ సామ్రాట్. వాళ్ళతో నేను రేపు డ్యూయట్ పాడతాను. నేను రెడీ. అరే నేనొక్కడిని రెడీ కదా. ఏంటిలాగా వాగుతున్నాను? సర్లే, ఏదోటి చెప్పేసాం, అలాగే మెయింటైన్ చేద్దాం. రేపు చూసుకుందాం. లోపు రెడీ అయిపో. సంగీతంలో ఏదైనా డౌట్ ఉంటే నా దగ్గర వచ్చి అడిగి తెలుసుకో. వాళ్ళ దగ్గరే బాగా అడిగి తెలుసుకో, అప్పుడే ఏం చేయకూడదని తెలుస్తుంది. ఎప్పుడు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. రండి వెళ్దాం. అరే, నువ్వు కూడా బాగా రైమింగ్ తో మాట్లాడుతున్నావే. అవును, మనం అందరం చాలా టాలెంటెడ్. సన్నీ మాత్రమే కాదు. ఏంటి అనుమానమా? సో డిసైడెడ్, రేపు సన్నీకి బన్నీకి బ్యాటిల్ జరగబోతోంది. వావ్, మ్యూజిక్ బ్యాటిల్ జాలీగా ఉంటుంది. సరే గమ పద నీసా, 20 నిమిషాల్లో వస్తుంది కంచి పిజ్జా. సరే గమ పద నీసా, నేను పాడేది వింటుంటే విరిగిపోతుందిగా అద్దం. ఉస్తాద్ సాహత్ పటేల్ అనేదే నా పేరు. చెప్పు, నీకు నా నుండి ఏం కావాలి? ఒకే రోజులో మంచి సింగర్ గా నన్ను మీరు మార్చి చూపించాలి. సని మా పదనా, నీకు సగం బుర్రే ఉందని అనుకుంటున్నాను. సంగీతం అనేది చాలా సీరియస్ అయిన విషయం. అదెలా ఒకే రోజులో నేర్చుకోగలం? ఎంత లేదన్నా 3 రోజులు పడుతుంది. పర్వాలేదులే, ఉండని. నాకే దాదాపు 30 ఏళ్ళు పట్టింది. మీరు బాగా పనిచేశారని అర్థమవుతుంది. లేదు నాన్న, 29 ఏళ్ళు నేను అసలు క్లాస్కే వెళ్ళలేదు. ఆ తర్వాత ఎప్పుడు క్లాస్కి వెళ్ళాను అప్పుడే నేర్చుకోవడం మొదలు పెట్టాను. ఇట్ వాజ్ యాజ్ ఈజీ యాజ్ హార్డ్. నాకు పెద్ద రికార్డు ఉంది నాన్న. సంగీతం నేర్చుకున్నందుక? లేదు నాన్న, వెళ్లకుండా ఉన్నందుకు. వెళ్లకుండా తెలుసుగా, 29 ఏళ్ళు నేను క్లాసుకే వెళ్ళలేదు. సరే గామా, నువ్వే భలే తెలివి లేని వాడివే. ఇంకాస్త స్వరాన్ని పెంచుదాం తరువాత. సారిగమా పదనిసా, సారిగమా పదనిసా, సారిగమా పదనిసా, సారిగమా పద. అరే అరే,
ఇంత త్వరగా ఎవరు పాడుతున్నారు? దయచేసి ఆపండి. చాలా దారుణంగా పాడుతున్నావు నువ్వు సన్నీ. ఎందుకంటే మొదటిసారే నీకు స్వరం చేరలేదు సన్నీ. అయ్యో, ఆ బన్నీ మట్టుకు స్వరంతో పాడేశాడు. కిట్టి ముందు నాకు పెద్ద అవమానం అయిపోతుంది. హలో ఫ్రెండ్స్. బన్నీ, నేను నీకు ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తాను. చెప్పు. సా రీ. సారీ చెప్పి ఇంతటితో ఆపేసాయి. ఇంకోసారి ఇలా చేయడం మానేసాయి. ఏంటి? ఇలా చూడు, నేను ఆల్రెడీ సన్నీ కంటే బాగా పాడుతున్నాను. కానీ కాంపిటీషన్ అని వస్తే నేను సూపర్ గా పాడతాను. ప్రాక్టీస్ కూడా చేస్తాను. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? అయ్యో, నేను చూస్తాను జీ. దాన్ని రిపీట్ చేయండి జీ. తకెరిదిరిదా తకెరిదిరిదా. అన్నీ సూపర్ స్టారు నా బ్రదరు దిరిదా. అని నా సూపర్ స్టార్ బ్రదరు దాని దిదితా. థ్యాంక్ యూ. నాకు సిగ్గేస్తోంది జీ. ఈ డాంకీ టైంని వేస్ట్ చేస్తోంది. బన్నీ, నేను నీ కోసం బుక్ తీసుకొచ్చాను. ఒక అద్భుతమైన సింగర్. ఈ బుక్ ని నా సింగర్ ఫ్రెండ్ గోరింక రాసింది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చదివే గోరింక అద్భుతమైన సింగర్ అయ్యింది. ఎందుకంటే ఇంతకు ముందు తన గొంతు కాకిలా ఉండేది. అలాగా? సూపర్ పపాట్, ఫస్ట్ చాప్టర్ చదువు. సింగర్ అవ్వాలంటే ముందు మీరు భోజనం తగ్గించాలి. సంగీతంలో నో కారం, నో ఆయిల్స్, నో స్వీట్, నో పులుపు. నీ కోసం ఇంట్లో వేడి వేడి కిచడీ రెడీగా ఉంది బన్నీ. నెయ్యి కూడా వేశాను. నెయ్యి. బాగానే కదా పాడుతా ఉన్నాను. లైట్ ఎందుకు పేలిపోయింది? నెక్స్ట్ చాప్టర్. సింగర్ అవ్వడానికి మీరు ఒక్కొక్క చాప్టర్ ని మ్యూజిక్ వెతకాలి. అన్ని వస్తువుల్లోనూ మ్యూజిక్ ఉంది. కానీ మ్యూజిక్ ఎందుకు దాక్కుంది? అది భయపడుతుందా ఏంటి? నీకు ఈ వేలు తెలుస్తోందా? అలా అయితే దాన్ని ఇక్కడ పెట్టుకో. తరువాత చాప్టర్ భయం. ఏంటి భయపడాలా? అరే విను, బాగా విను. ముందు భయాన్ని వదిలేసేయాలి. ఎందుకంటే సిగ్నల్ కి అందరూ ఆగుతారు. తరువాత గొంతు అందరికి ఆరిపోతుంది. గుంపును చూసి భయపడడం మానేయాలి. గుంపుని చూస్తే నాకు భయం రాదే. వెళ్ళి చూద్దాం. నేను పిల్లిని జాలిగా పూరు తిరుగుతాను విత్ ఆల్ మై ఫ్రెండ్స్. బన్నీ నా పేరు. జాలిగా ఉండడం నా పని. మా ఫ్రెండ్షిప్ మాత్రమే ఈ రోజు నేను పిల్లిని. ఓయ్ ఉస్తాద్ జీ, మనం ఎందుకు కొండ మీదకి ఎక్కుతున్నాం? సరే
గామా పదనిసా నీకోసం నేను ఎక్కడెక్కడికో వచ్చాను అంతా నీకోసమే. ఇలా చూడు సని, నువ్వు పెద్ద స్వరంలో పాడలేకపోతున్నావు కదా, అందుకనే నేను ఈ కొండ మీదకి తీసుకొచ్చాను. నువ్వు తక్కువ స్వరంలో పాడినా పెద్ద స్వరం లాగే వినిపిస్తుంది. సరిగా మా పదనిసా నువ్వు పాట పాడావు చాలా గొప్పగా. తోరూరు తోరూరు. ఏంటి సన్ని, ఏంటి ఆలోచిస్తూ ఉన్నావు? అవును సన్ని, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? చాక్లెట్ నేరుగా వేలుతో తీయలేకపోతే వేలుని వంచెత్తు, ఆ తర్వాత ఆలోచించు అన్ని వేళ్లతో చాక్లెట్ ఎలా ఎత్తాలని. ఓ సక్సెస్! మీరు ఎప్పుడో ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని ఆశపడ్డారు కదా? అవును, అవ్వాలని ఆశపడ్డారు, అది నేను అర్థం చేసుకున్నా. ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ ఇస్తున్నా. నేను స్టేజ్ మీద నోరు కదుపుతా, మీరు వెనక నుంచి పాడితే చాలు. మీరు గొంతు ఇవ్వండి, ప్రజలందరూ నేను పాడుతున్నానని అనుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు నా మనసంతా సరిగమ పాడుతోంది. ఆహా, కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. ఇక నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను బండి. కిట్టి నాతోనే డూయట్ పాడుద్ది. ఉస్తాద్ కన్నా, నువ్వు రెడీ కదా? ఉస్తాద్, లాస్ట్ మూమెంట్ లో నీ త్రోట్కి ఏమైందయ్యా? గాగల్ చేస్తూ ఉన్నా. ఇప్పుడే ఎందుకు ఇక్కడ ఆరంభిస్తావు? లేదు 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 సన్ని బంగారం, నేనేం చెప్పాలనుకున్నానంటే ఏంటంటే హలో కూడా చెప్పకూడదా అని అడగాలనుకున్నాను. ఇలా చూడు, నువ్వు పాడేది నేను పాడేటట్టుగా ఉండాలి. అంతేకాక నువ్వు ఇక్కడ కూర్చోవడం ఎవరికి తెలియకూడదు. సరే గమా పాద. చప్పట్లు కొట్టి నీలో ధైర్యం ఉంటే చక్కటి పాట పాడు. సరే, నువ్వు ఇప్పుడు డాల్ గా మారు. అరే, ఇక్కడ ఏమైనా అంతాక్షరి జరుగుతుందా? ఇది ఒక బ్యాటిల్. ఇప్పుడు సన్నీ టర్న్. మీరు రెడీ కదా? సరిగమా పదని సాసా. సరే బంగారం, ఇప్పుడు ప్రారంభిద్దాం. సరే సరే, నేనే సూపర్ స్టార్ కన్నా గొప్పవాణ్ణి. విన్నర్ని చేసేయి, విన్నర్ని చేసేయి, విన్నర్ని చేసేయి, విన్నర్ని చేసేయి, విన్నర్ని చేసేయి, విన్నర్ని చేసేయి. అరే, సన్నీ బాగా ప్రాక్టీస్ చేసినట్టుగా ఉన్నాడు. అతన్ని ఓడించాలంటే ఇంకా 4 బందీలు కావాలనుకుంటా. ఎక్కడా విన్నర్? బాత్రూమ్ సింగర్. మాతో పెట్టుకోకు, మోసపోతావు. ఈ మిషన్ నాది, నీ ఓటమిని ఒప్పుకో. మావయ్య నేనే అందరికన్నా గొప్ప. పర్సనల్ గా వెళ్ళి అందరి దగ్గర అడుగు. ఇంకా తెలియని వాళ్ళకి వాడి దగ్గర అడిగాను, వీడి దగ్గర అడిగాను, అందరి దగ్గర అడిగాను. ఇప్పుడు నీ నోరు కాస్త ముయ్యి. వావ్ వావ్ సన్నీ, సూపర్ సూపర్ సింగర్ కంటే నువ్వే బాగా పాడుతున్నావు. హే హే, సూపర్ సూపర్. థ్యాంక్ యూ కిట్టి, నేను ఎప్పుడు ఒక అడుగు ముందే నిలబడతా. కావాలంటే నువ్వే చూడు. నీ వెనకాల కూర్చున్నది ఎవరు? దొంగ దొంగ దొంగ. ఏయ్, ఎవరు నువ్వు? నా మైక్ ని దొంగలించడానికి వచ్చావా? అరే సరిగా మా పాదాని సా. అరే నాలో ఉంది సంగీతమే. సన్నీ మోసం చేశాడు. ఇతను ఎంత పెద్ద సింగరో తెలుసా? ఓ, నాలో ఇంత పెద్ద ఉస్తాద్ ఉన్నాడా? అది ఇప్పుడు బయటికి కనిపించిపోయిందా? అయితే సరే, ఓకే. అయితే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ లైన్ ని పాడి చూపించు. అరే, ఏంటి తరువాత లైన్? చూస్తే తెలియడం లేదు. ఈ సన్నీ ఉన్నాడే అందరినీ మోసం చేస్తున్నాడు. బన్నీ అయినా సొంతంగా పాడాడు. నీలా చీటింగ్ చేయలేదు సన్నీ.
కిట్టి ఓడిపోతే ఇన్ని వస్తువులు మనకు దొరుకుతాయి తినడానికి. అది తెలియకుండా పోయిందే. బన్నీయే నిజమైన సింగర్. సన్నీ లాగా దొంగదారిని ఎంచుకోలేదు. బన్నీయే మన నిజమైన మ్యూజిక్ సామ్రాట్. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.